హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నేనే నా కోడలతోటి పూజ చేయించాలనుకున్నాను అక్క, మీరు బాగా చేయించారు అని. కానీ మొదటి రోజు నేను పూజ చేయించలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అని నాగవల్ల. మీరు అనవసరంగా డిసప్పాయింట్ కాకండి అత్తయ్య, మీరే దగ్గరుండి పూజ చేయించు రేపటి నుంచి అని అంటది. మన కొత్త కోడలుగా ఏమేమి చేయించాలో అన్నీ చేయిస్తాను అంటే నేను గిట్ట అదే వెయిట్ చేస్తున్నాను అత్తయ్య అని అంటది. కొత్త కోడలికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తాను అని అంటది. ముందు ఆర్డర్ తీసుకోండి. అత్త కోడలు ఇట్లా ఆత్మీయంగా మాట్లాడితే పండుగ ఉన్నాయి అని అంటే, ఇంటికి కోడలు రాగానే పండుగ వచ్చింది అని అంటే, లేదత్తయ్య నీ వల్లనే వచ్చింది అని. ఎప్పుడైతే మీరు మ్యాడీకి అమ్మలా మారారో అప్పుడు వచ్చారు కదా, అప్పుడే పండుగ కళ వచ్చింది ఇంటికి. ఆ కళని కంటిన్యూ చేయాలి మరి అంటే, చేస్తాను, అది నీ కోడల్ని కదా నేను అని అంటది. అత్త కోడలు అంటే మీలాగా ఉండాలంటే మాలాగానే ఉండాలి. కొందరి ఇంట్లో అత్తయ్యకు కోడలికి అసలు పర్రాదు, కానీ ఏదో చిన్నదానికి అత్తయ్యని తిట్టడం కానీ ఇలా చేస్తారు. కానీ మీరిద్దరు ఎంత మంచిగా ఉన్నారు చూడండి అని అంట. మధు ఇటుడా అంటే చెప్పండి అంటే, నువ్వు ఫస్ట్ ఇక్కడ రా అంటే నువ్వు ఇక్కడనే చెప్పేసానంటే ఆమె పెద్దవిడ వెళ్ళి అలా అందరి ముందు చెప్పలేరు కదమ్మా, వెళ్ళి మాట్లాడు అని చెప్తుంది. పదండి, మీరే కదా పిలిచారు, సరే రూమ్కి వెళ్ళి మాట్లాడదాం పదండి అని వాళ్ళు వెళ్తారు. జంట చూడముచ్చటగా ఉంది అంటే, అవునవును చాలా బాగుంది అని నాగవల్లి. స్వామి దంపతులు మంచిగా ఉండేటట్టు ఆశీర్వదించండి అని ఆ పెద్దవిడ కోరు. వదలండి అని అంటే, అండి గిండి ఏంటి ఈ గుండిలాక అని అంటే, శ్రీమతి గారిని శ్రీమతి అండి గిండి అని పిలవాలి అని. మన ఇద్దరం మేము హస్బెండ్ అండ్ వైఫ్ కాదు కదా శ్రీమతి శ్రీవారు అని పిలుచుకోవడానికి, చెప్పండి ఇప్పుడు అని అంటే, ఏం చెప్పాలంటే డోర్ క్లోజ్ చేసి సారీ చెప్తావు కదా అని అంటే, ఇప్పుడు నేను కాదు చెప్పాల్సింది, నువ్వు సారీ చెప్పాలి అని. ఇంటి కోడలుగా నా బాధ్యత అని అంటే, అరే నువ్వు ఇంటి కోడలు అని చెప్తుంటే నువ్వు మళ్ళీ ఇదే చేస్తున్నావు అంటే, సరే ఆ విషయం మీ అందరికీ చెప్పేసేయని. తను ఇంటి కోడలు కాదు, తను నా ఫ్రెండ్, ఆపద్దమంగానే నేను పెళ్లి చేసుకున్నానని వెళ్ళి చెప్పుపో అని అంటది. వెళ్ళే నేను చెప్తాను అని అంటే, వద్దు చెప్పకు అని అంటే, నువ్వు చెప్పావు నన్ను చెప్పనివ్వవు, సరే నీ మనసులో ఏదో నేను నీ భార్యనని ఫీలింగ్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి మనసులో నేను తొంగి చూసినా ఎలా చూసినా నా ఫీలింగ్ అయితే అలా లేదు. నీకు మరొకసారి చెప్తున్నాను, నువ్వు ఇంటి కోడల్లా నా భార్యలా ఫీల్ అవ్వకు, మళ్ళీ నువ్వే బాధపడతావు. లైఫ్లో నేను ఎప్పటికీ నిన్ను భార్యలా చూడను. నలుగురు మధ్యనే మనం భార్య పడతలం, కానీ 4 గోడల మధ్యలో మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రం, గుర్తుపెట్టుకో. సరే నలుగురిలో నేను భార్య భర్తలం కాబట్టి, నేను ఇంటి కోడల్ని కాబట్టి నేను పూజ చేయాలి, కొన్ని పనులు చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను, అది నువ్వు గుర్తుపెట్టుకో. ఏమైంది బావ అలా ఉన్నావు అంటే, నువ్వు ఆమెతో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే నాకు కోపం రాదా అని అంటే, నేను నటిస్తున్నాను బావ, నేనేమి ఇష్టంతో మాట్లాడట్లేదు, నా కోపాన్ని దాచుకొని కానీ మాట్లాడుతున్నాను అని అలాగే మాట్లాడాలి బావా, బయట నీకు పొలిటీషియన్ ఎలా చేయాలో నీకు తెలుసు, కానీ కిచెన్లో ఎలా చేయాలో నీకు తెలియదు కదా. ఈ అత్త కోడలు పాలిటిక్స్ నేను చూసుకుంటాను, నేను చెప్పినట్లు నువ్వు ఫాలో. అమ్మ మధు, మీ మామయ్య గారికి కాఫీ తీసుకురా అంటే తీసుకొస్తుంది అనమాట. అతను తీసుకోడు. క్షమించండి మామయ్య గారు, నా వల్ల నీకు చాలా బాధ కలిగింది కదా, నన్ను క్షమించండి అంటే ఆమె అంటది నాగవల్లి, మీ మామయ్యకు కొంచెం సేపే ఉంటుంది కోపం, తర్వాత వెళ్ళిపోతుంది అని. పంతులు గారు వస్తే వరుణ్ చేరే అంటే కూర్చుంటారు. ఊరికే రారు మహాన్ బాబులు అని మన దేవ అంటారు. అవును ఏదో పనుండి వచ్చినట్లున్నారు అని నాగవల్లి అంటది. ఆర్యకర్త ధర్మకర్త గారు తిలక్ గారు నన్ను పంపించారు. గతంలో మీరు చాలా ఫ్రెండ్స్ కదండి, చాలా రాజకీయాలు చేశారు అని అంటే, గతాన్ని తవ్వకండి, ఫస్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటే, మీ అబ్బాయికి అలా పెళ్లి జరగడం అతనికి గిట్ట నచ్చలేదు, ఆ పెళ్ళిని మీరు అంగీకరించారా లేదా అని అనుకుంటున్నారు అని అంటే, అంగీకరించానని లేదా అని చూడడానికి వచ్చారా లేదా అతనే పంపించాడా అని అంటాడు అనమాట. అలా ఎందుకు అనుకుంటావు బాబు, ఒకే ఒక్క కొడుకు కదా, అలా పెళ్లి జరిగేసరికి మీరు బాధపడుతుంటారని అతను మీ కళ్ళ ముందు ఆ దంపతుల చేత సత్యనారాయణ పూజ చేయించమని చెప్పమని, చేయకపోతే ఏం చేస్తాడంట అంటే, ఈ పెళ్ళిని మేము అంగీకరించలేదని ఊళ్ళో అంతా చాటింపేశాడంటనా. ఎంత నీ ఫ్రెండ్ తిలక్ అయితే ఇంత జోకులు వేస్తారు, మేము కిట అదే అనుకున్నాము, ఇంతలో మీరే వచ్చేసారు. మంచి రోజు ఎప్పుడో చెప్పండి, రేపు దశమి, సోమవారం మంచి రోజమ్మా అంటే, సరే రేపే కార్యక్రమం పెడదాము అని. ఒక తిలక్ గారిని ఊరి పెద్దలని పిలుస్తాం ఈ కార్యక్రమానికి, వాళ్ళు ఉంటేనే మంచి జరుగుతుంది. సరే అమ్మా నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోతాను. అమ్మ మధు, రేపు పూజ ఉందని మీ అమ్మ నాన్నకు చెప్పమ్మా, వాళ్ళని రమ్మని చెప్పండి. సరే అంటే అని చెప్తాడు. తర్వాత ఏంటి నాగవాలి, ఆ తిలక్ చెప్పాడని మనం పూజ జరిపించాలా అని ఇది నాన్ సెన్స్ కాదు బాబా, ఇది ఒక రాజకీయం. మనం ఈ పెళ్లి యాక్సెప్ట్ చేసామా లేదో అని కనుక్కోవడానికి ఆ పంతులు గారిని పంపించాడు. మనం ఒకవేళ ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేనని తెలిస్తే అందరికీ తెలిసేలా చేస్తాడు వాడు. రాజకీయంగా దెబ్బతీయాలని వాడు చూశాడు ఆ తిలక్ గారు. ఆ తిలక్ గారికి దెబ్బ కొట్టాలంటే రేపు ఈ కార్యక్రమం జరిపించాలి అని అంటారు. తర్వాత మన శ్రేయ ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళ అమ్మ ఊరుకొచ్చేయ ఎందుకు ఏడుస్తున్నావు అని,
పెళ్లి చేసుకున్నప్పుడే నేను చచ్చిపోయింటే అయిపోతుండే అమ్మా, నన్ను ఎందుకు కాపాడారు? రేపు చూడు మళ్ళీ సత్యనారాయణ పూజ చేస్తున్నారు, పెళ్ళికి యాక్సెప్ట్ చేసినట్లే కదా, వాళ్ళు కోడలుగా నిర్ణయించారు కదా అని అంటారు. ఈ విషయం నాకు కాదు, మీ అత్త మామకు అడుగు పదా అని తీసుకొని వెళ్తాడు. వాడు పెళ్లి చేసుకొని వచ్చాడు, చిన్నపిల్లగాడని ఊరుకున్నాను, కానీ మీరు ఇద్దరికిట వానికి సపోర్ట్ చేస్తున్నారు. రేపు వ్రతం చేయిస్తారు, కాపురం చేయిస్తారు, అలాగే మా కూతురికి దినం గిట చేస్తారు. మీరు నేనేం చేసినా ఆలోచించే చేస్తాను, ఆలోచించాక చేయను. రేపు వ్రతం జరుగుతుంది, అలాగే నీ కూతురు ఇంటి కోడలు గిట అవుతుంది. శ్రేయ విషయంలో నీకన్నా మీ అన్నయ్య కన్నా నాకే ఎక్కువ బాధ్యతగా ఉంది. మీ అన్న కోడలికి ఇద్దరికి మాట ఇచ్చాను, శ్రేయ నీకు ఇంటి కోడలు చేసుకుంటాను. ఆ మాట మీద నేను నిలబడతాను, శ్రేయని ఇంటి కోడలు చేసుకుంటాను. ఎప్పుడు ఏం చేయాలో నాకు అన్ని బాగా తెలుసు. అప్పటి వరకు మీరు ఓపిక ఉండండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. లేదు ఇలా మెడోని డ్రామా చేస్తానంటే నాకు కోపం వస్తుంది, అర్థమైందా, వెళ్ళండి అని చెప్పి మధు వాళ్ళమ్మ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మధు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఎలా ఉన్నారు అంటే బాగున్నామమ్మా అని అంటుంది. అత్తారింటికి వెళ్ళిందని సంతోషం, ఇంతకాలం పెంచుకున్న కూతురు కనబడలేదని బాధ, ఆ సంతోషంతో పాటు ఆ బాధ అలాగే టెన్షన్ గిట ఉంది ఆ ఇంట్లో, నువ్వు ఎలా ఉన్నావో అని. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అమ్మా, నేను ఎలాగో ఇక్కడ బాగున్నాను. నాగవ్వ లాంటి వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాను. ముందు వాళ్ళ కోపం వచ్చినా తర్వాత వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాను. ఈ పెళ్లి దేవుడి నిర్ణయంగా భావించి నన్ను యాక్సెప్ట్ చేశారు, ఇక నువ్వు టెన్షన్ పడకమ్మా అని అంటారు. రేపు సత్యనారాయణ వ్రతం ఉందమ్మా, నాగవ్వ ఆంటీ మిమ్మల్ని పక్కగా రమ్మన్నారు అని అంటే, సరే అమ్మా తప్పకుండా వస్తాను అంటే, సరే మా అత్తయ్య పిలుస్తుందమ్మా ఉంటాను, రేపు మా అమ్మ వాళ్ళు వచ్చాక నాగవ్వ ఆంటీ ఎలా బిహేవ్ చేస్తుందో ఏంటో. సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు, వరుణ్ కానీ అందరు చేస్తూ ఉంటే మన లోహిత అలాగే మన శ్రేయ చూస్తూ ఉంటారనమాట. లోహిత అంటది, మీరు నీకు బాధ పెట్టడానికి ఇలా చేస్తున్నారు చూడాలంటే, నాగవల్లి అక్కడ నుంచి చూసి వచ్చి ఈ పువ్వులు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని